సో ఈ ప్రాబ్లం చూడండి, ఇది లాడర్ బేస్డ్ ప్రాబ్లం. ఓకే, ఇందులో ఏం అడుగుతున్నారంటే 1/a ప్లస్ 1/2b ప్లస్ 1/3c ప్లస్ 1/d is equal to 30/43 అంట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే సీ దిస్ నంబర్. ఓకే, వాట్ విల్ డూ ఇస్ డినామినేటర్ రాసుకొని 43 30తో డివైడ్ చేస్తాం. ఓకే, ఎందుకు ఇలా చేస్తాము? జనరల్ గా a బై b అంటే ఏం చేస్తాం మనము? సి వెన్ అ నంబర్, లెట్ మీ సే 4/2 అనే నంబర్ ఉంది. హౌ డు వి డివైడ్ దిస్ నంబర్? న్యూమరేటర్ ఫస్ట్ రాసుకొని తర్వాత 2తో దాన్ని డివైడ్ చేస్తాం కదా. ఈ కేసులో ఎందుకు ఇలా చేస్తున్నాం అనంటే దిస్ ఇస్ 1 ప్లస్ ఉంది కాబట్టి, అంటే 1/, ఉంది కాబట్టి దాని రెసిప్రోకల్ వాల్యూ మనం తీసుకుంటున్నాం. సో 43ని 30తో డివైడ్ చేస్తాము. డూ ద రెగ్యులర్ డివిజన్ మెథడ్. ఓకే, 30 1 30, 13 ఉంది. నౌ 30ని ఈ 13తో డివైడ్ చేయండి. ఓకే, 13 2s are 26. ఎంత బ్యాలెన్స్? 4 బ్యాలెన్స్ ఉంది. నౌ ఈ 13ని 4తో డివైడ్ చేయాలి. 4 3s are 12. 1 బ్యాలెన్స్ ఉంది. లాస్ట్ కి ఈ 4ని 1తో డివైడ్ చేయండి. ఓకే, సో 4 1 4s are 4, రైట్? ఎస్. సో నౌ వెరీ సింపుల్. ఈ 1 ఏ వాల్యూ అవుతుంది? ఈ 2 వచ్చి 2b వాల్యూ అవుతుంది. ఈ 3 వచ్చి 3c వాల్యూ అవుతుంది. దిస్ 4 విల్ బి d వాల్యూ. ఓకే, సో మనకి a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ, d వాల్యూ వచ్చింది కదా. a is equal to 1, b is equal to 1, c is equal to 1 and d is equal to 4. So what will be the value? a plus b plus c plus d? 1 plus 1 plus 1 plus 4, that is 7. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే 43ని 30తో అంటే డినామినేటర్ ని న్యూమరేటర్ తో డివైడ్ చేస్తాం. దెన్ విల్ గెట్ దిస్ వాల్యూ. ఓకే, సో ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. Hope you all understood this. Thank you.